ఈరోజు బీహార్కి ఈ సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఒక కుయుక్తితో బీజేపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన కనబడతా ఉంది. ఈరోజు బీహార్లో వెస్టర్న్ క్లోజ్లీ కెనాల్కి ఒక భారీ ప్యాకేజీని ప్రకటించింది. అక్కడ రైతులకు ఊరట కలిగిస్తాయని చాలా డంకాబాయని చెప్తా ఉన్నారు. అట్లాగే పాట్నా ఐఐటికి చాలా భారీ నిధులు కేటాయించింది. నేషనల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ పరిశ్రమను బీహార్లో పెడతా ఉంది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను కూడా బీహార్కి కేటాయించింది. అంటే బీహారు వరుసగా చూస్తే బడ్జెట్లో బీహార్కి చాలా ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు టీవీలో విజువల్ చూస్తే కనబడతా ఉంది. బల్ల సరుస్తూ ఆనందంగా చెప్తా ఉన్నాడు ఆయన. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం అన్యాయం చేసింది మీకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మన రాష్ట్రం గత 10 ఏళ్లకు పైగా విభజనకు గురయ్యి మోసానికి గురయ్యి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ వారం రోజుల్లో స్టేట్మెంట్లు చూస్తే మా ఎక్కడా కూడా నిధులు లేవు, మాకు మొత్తం ఆర్పేసి వెళ్ళిపోయారు, జీరో బడ్జెట్లో ఉన్నామనేసి ఇచ్చిన సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయని దుస్థితిలో ఉన్నామని చెప్పుకొస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అట్లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత ఆర్థిక లోటులో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్లో కనీసం సపోర్ట్ ఏముంది? ఈ బడ్జెట్లో బీహార్కి కేటాయించారు కానీ మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం కేటాయించలేదు. ఒక్కటంటే ఒక్కటే, ఈరోజు విశాఖ రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, రాష్ట్ర రాజధానికి నిధులు కానీ, ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తాన ప్యాకేజీ అంశాలు కానీ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలు కానీ, ప్రత్యేక పరిశ్రమలు కానీ ఏది కూడా ఆంధ్రప్రదేశ్ ఊసెత్తలేదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నటువంటి కూటమి జనసేన టీడీపీ ఎంపీలు సిగ్గుతో తలదించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఒక పక్కన బీహార్కి మొత్తం అపన్నహస్తం అందిస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్కి మొండి చేసి చూపిస్తూ ఉంది. మీరు మంత్రివర్గంలో కూడా ఉన్నారు. దయచేసి బీజేపీ తెలుగుదేశం ఎంపీలందరూ మంత్రివర్గంలో ఉన్నంత కూడా బీజేపీ ఎంపీలందరూ కూడా ఏమాత్రం మీకు ఆంధ్ర రాష్ట్రం అభిమానం ఉంటే ఖచ్చితంగా బడ్జెట్ సెషన్ పూర్తయ్యేలోపు కేటాయింపులు పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలనేసి మేము కోరుతా ఉన్నాము.